Hello, good evening everyone. Welcome to my channel Bhagat Study Circle. మనం TSPSC AW రివిజన్ సిరీస్ త్రూ MCQ చూస్తున్నాం. మనకి డైలీ జనరల్ స్టడీస్ పేపర్ 1 వచ్చేసి 8 PM ఉంటుంది. పేపర్ 2 టెక్నికల్ వచ్చేసి 5 PM ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. If you have any doubts, you can post in the comment section for your clarifications. We will clarify your doubts. అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. అది భగత్ స్టడీ సర్కిల్ అని ఉంటుంది, చూడండి. భగత్ స్టడీ సర్కిల్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. లేకపోతే యూట్యూబ్లో ఉన్న అబౌట్లో కింద లింక్స్ అని ఉంటుంది, ఆ లింక్స్లో టెలిగ్రామ్ అని రాసి ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే యూ విల్ బి డైరెక్టెడ్ టు ది గ్రూప్. ఓకే, ఇది మనకి షెడ్యూల్ ఒకసారి చూసుకోండి. ఈరోజు మనకి సాయిల్ మెకానిక్స్ పార్ట్ 3 ఉంటుంది, ఇండియన్ ఎకనామీ పార్ట్ 2 ఉంటుంది, చూడండి. ఇప్పుడు మన సాయిల్ మెకానిక్స్ పార్ట్ 2 వచ్చేసి మా కొలీగ్ రాకేష్ చెప్పబోతుండు. Hello everyone, let's start with the first question. A clay sample in laboratory test has 24 mm thickness. It is tested with double drainage and consolidated 50% in 20 minutes. The clay layer from which the sample was obtained is 4 meters thick. Find the time to consolidate 50% with a single drainage condition. ఫీల్డ్లో 4 మీటర్స్ థిక్ ఉన్నటువంటి సాయిల్ స్ట్రాటమ్ నుండి ఒక సాయిల్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. ఆ సాయిల్ శాంపిల్ యొక్క థిక్నెస్ వచ్చేసి 24 mm. దీన్ని ల్యాబొరేటరీలో డబుల్ డ్రైనేజ్ కండిషన్తో టెస్ట్ చేసినప్పుడు 50% కన్సాలిడేట్ అవ్వడానికి 20 minutes తీసుకుంది. అలా అయితే సింగిల్ డ్రైనేజ్ కండిషన్తో 50% కన్సాలిడేట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నారు. సో లెట్స్ ఫైండ్ అవుట్. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్ CV ఈక్వల్ టు ఫార్ములా అంటే TV d²/t, రైట్. మనకి ఇక్కడ రెండు సాయిల్ శాంపిల్స్ ఒకటే కనుక ఒకే సాయిల్ స్ట్రాటమ్ నుండి ఒకే సాయిల్ శాంపిల్ నుండి తీసుకోవడం జరిగింది కనుక CV వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. అలాగే రెండు సార్లు 50% కన్సాలిడేషన్ కండిషన్ యూజ్ చేస్తున్నాం కనుక TV వాల్యూ కూడా చేంజ్ అవ్వదు. సో ఇక్కడ చేంజ్ అయ్యే వాల్యూస్ ఏంటి, T అండ్ d². అండ్ ఇక్కడ T అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d². మనం ఏం రాసుకోవచ్చు, T1/T2 ఈక్వల్ టు d1/d2 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి T1 ఎంత ఇచ్చారు, 20 minutes. T2 మనం కనుక్కోవాల్సింది. D1 వచ్చేసి డబుల్ డ్రైనేజ్ కండిషన్, అది కూడా అప్పుడు సాయిల్ శాంపిల్ థిక్నెస్ ఎంత, 24 mm. డబుల్ డ్రైనేజ్ కనుక అసలు డబుల్ డ్రైనేజ్ అంటే ఏంటి, సాయిల్ శాంపిల్ ఇలా ఉంది అనుకుంటే వాటర్ అనేది 2 ways నుండి వెళ్ళి ఎక్స్పెల్ అవుట్ అవుతుంది. ఇక్కడ నుండి అవ్వచ్చు, ఇక్కడ నుండి అవ్వచ్చు. ఇది డబుల్ డ్రైనేజ్ కండిషన్. అదే సింగిల్ డ్రైనేజ్ కండిషన్ వస్తే ఏదో ఒక వైపు నుండి మాత్రమే వాటర్ అనేది ఎక్స్పెల్ అవుట్ అవుతుంది. అప్పుడు ఈ కండిషన్లో థిక్నెస్ అనేది మనం డబుల్ డ్రైనేజ్ కండిషన్లో దీని థిక్నెస్ ఎంత ఉన్నా కూడా దీని థిక్నెస్ బై 2 చేస్తాం. సో ఇది H అనుకుంటే డబుల్ డ్రైనేజ్ కండిషన్లో ఇట్ విల్ బికమ్ H/2. ఇన్ సింగిల్ డ్రైనేజ్ కండిషన్ ఇట్ విల్ బికమ్ H ఓన్లీ. సో హియర్ మనకి D1 ఎంత ఇచ్చారు, 24 mm. అది కూడా డబుల్ డ్రైనేజ్ కాబట్టి మనం ఎంత తీసుకోవాలి, 24/2 12 అవుతుంది. 24/2 ఈ D2 ఎంత, 4 meters థిక్ కనుక ఇది ఫీల్డ్లో కనుక్కోమంటున్నాడు కనుక మనం 4 meters, ఇది 4 meters ఇచ్చాడు కనుక మనం 4, ఇది ఎంఎంలో కన్వర్ట్ చేసుకుంటే 4000. సో హోల్ స్క్వేర్. అప్పుడు ఎంత అవుతుంది, 20/T2 ఈక్వల్ టు 12/4000 హోల్ స్క్వేర్. దీని నుండి మనకి T2 ఏమవుతుంది, 4000/12 హోల్ స్క్వేర్ ఇంటూ 20. ఇక్కడ నుండి మనకి 2.22 ఇంటూ 10⁶ minutes వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 60 చేస్తే మనకి అవర్స్ వస్తుంది. 2.22 ఇంటూ 10⁶ డివైడెడ్ బై 60 చేస్తే మనకు అవర్స్ వస్తుంది. మళ్ళీ దాన్ని డివైడెడ్ బై 24 చేస్తే మనకి డేస్ వస్తుంది. సో ఇక్కడ నుండి మనకి వాల్యూ నియర్లీ 1543 days.
ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే దగ్గరగా ఉన్న వాల్యూ 1544 days. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. Now let's move to the second question. Contact pressure for a rigid footing resting on a clay at the center and the edges are respectively. సో ఇది మనకి ఇది సాల్వ్ చేయడానికి మనం ఒక డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేంటంటే 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి కొహెసివ్ ఆర్ క్లే, కొహెసివ్. సెకండ్ వచ్చేసి కొహెషన్లెస్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లెక్సిబుల్, సెకండ్ వచ్చేసి రిజిడ్. ఇలా డివైడ్ చేసుకుంటే ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఈ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఒక డిజైన్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పైన వచ్చేసి కాంటాక్ట్ ప్రెషర్, కిందిది వచ్చేసి సెటిల్మెంట్. సేమ్ కేసు ఇక్కడ కూడా కాంటాక్ట్ ప్రెషర్, ఇది వచ్చేసి సెటిల్మెంట్. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? కాంటాక్ట్ ప్రెషర్ ఫర్ రిజిడ్ ఫుటింగ్. రిజిడ్ కేసులో ఇక్కడ రిజిడ్ కేసులో క్లే అంటే కొహెసివ్ సాయిల్. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? సెంటర్ అండ్ ఎడ్జెస్లో కాంటాక్ట్ ప్రెషర్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. కాంటాక్ట్ ప్రెషర్ అంటే ఏంటి? కిందిదేగా. సో ఇలా మనం ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డ్రా చేసుకుంటే ఏమవుతుంది? దీని నుండి మనం ఏం అబ్జర్వ్ చేయవచ్చు? కాంటాక్ట్ ప్రెషర్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద ఎడ్జెస్ దగ్గర మ్యాక్సిమం ఉంది, అలాగే సెంటర్లో మినిమం ఉంది. సో మన ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ అడిగింది ఏంటి? సెంటర్ అండ్ ఎడ్జెస్. సెంటర్లో ఏంటి? మినిమం. సో సెంటర్లో మినిమం అండ్ ఎడ్జెస్లో మ్యాక్సిమం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Now let's move on to the third question. An 8 meter thick layer of saturated clay of unit weight 19 kilonewton per meter cube is underlain by a layer of sand. The sand is under an artesian pressure of 5 meters. Calculate the maximum depth of cut that can be made without causing heave. ఇక్కడ మనకు ఒక శాండ్ లేయర్ యొక్క కండిషన్ ఇచ్చాడు. అది ఎలా ఉంది అని అంటే, let's move to the third question. An 8 meter thick layer of saturated clay of unit weight 19 kilonewton per meter cube is underlain by a layer of sand. The sand is under an artesian pressure of 5 meters. Calculate the maximum depth of cut that can be made without causing heave. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇక్కడ మనకి ఒక 8 meters థిక్ ఉన్నటువంటి సాయిల్ స్ట్రాటమ్ ఇవ్వడం జరిగింది. ఈ సాయిల్ స్ట్రాటమ్ కింద శాండ్ లేయర్ ఉంది. ఈ శాండ్ లేయర్ ఆర్టిజియన్ ప్రెషర్కి సబ్జెక్ట్ అయి ఉంది. అంటే ఇక్కడ మనం పిజోమీటర్ ఇన్సర్ట్ చేస్తే వాటర్ అనేది 5 meters రైజ్ అవుతుంది. ఎంత? 5 meters వరకు రేజ్ అవుతుంది. అలాంటి ఈ సిచ్యువేషన్లో మనం ఒక ఎక్స్కవేషన్ అనేది చేయాలి. ఆ ఎక్స్కవేషన్ ఎంతవరకు చేయాలి? అది ఎంతవరకు అంటే అక్కడ సో ఈ కండిషన్లో మనం ఒక ఎక్స్కవేషన్ చేయాలి. ఆ ఎక్స్కవేషన్ అనేది హీవింగ్కి సబ్జెక్ట్ అవ్వకుండా, అంటే హీవింగ్ అని అంటే కింద నుండి వాటర్ అనేది పైకి ఎజెక్ట్ అయ్యి రావడం. సో ఈ కండిషన్కి మనం ఎంత డెప్త్ వరకు చేయాలి అనేది మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ అని అనుకుందాం, ఈ కిందిది XOY ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ కింద నుండి వెళ్ళి వస్తున్న ప్రెషర్ని ఇక్కడున్న సాయిల్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలి. సో మనకి ఈ పైన సాయిల్ అంతా సాచురేట్ అయి ఉన్నది, కానీ ఇట్ ఈస్ నాట్ అండర్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్, ఇట్ ఈస్ జస్ట్ saturated. So we need to calculate the saturated unit weight of this soil, and we need to equate that with the pressure exerted by this water in the sand layer. Now saturated unit weight ఎంత ఇచ్చారు? 19 kilonewton per meter cube. మనం ఈ హైట్ ఎంత అనుకున్నాం? x అనుకున్నాం. సో ఇది అనేది ఈ కింద నుండి వెళ్ళి వస్తున్న ప్రెషర్ని తట్టుకోవాలి. ఎంత ఉంటుంది?
అప్పుడు వాటర్ యొక్క యూనిట్ వెయిట్ ఎంత 9.81 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అది ఎంత హైట్ వరకు రేజ్ అవుతుంది 5 మీటర్స్ వరకు. సో ఎక్స్ అనేది ఏమవుతుంది 9.81 ఇంటూ 5/90. సో ఇక్కడ మనకి ఎక్స్ ఎంత వస్తుంది 2.58 మీటర్స్ వస్తుంది. ఈ ఎక్స్ అనేది 2.58 మీటర్స్. బట్ మనకు కావాల్సింది ఏంటి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాసుకోవచ్చు 8 మైనస్ ఎక్స్. సో 8 minus 2.58, we will get this as 4 point, sorry, సో ఇది మనకి 5.42 మీటర్స్గా వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి 5.42 మీటర్స్. Now let's move to the fourth question. A vertical retaining wall of 5 meters height has to support soil having a unit weight of 18 kilonewton per meter cube, effective cohesion of 12 kilonewton per meter cube, and an effective friction angle of 30 degrees. As per Rankin's earth pressure theory, and assuming that tension crack has occurred, the lateral active thrust on the wall per meter length is. ఇక్కడ మనకు ఒక రీటైనింగ్ వాల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రీటైన్ వాల్ అనేది దీని బ్యాక్ ఫిల్ యొక్క యూనిట్ వెయిట్ ఎంత ఇచ్చాడు 18 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అలాగే కొహెషన్ ఎంత ఉంది 12 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అండ్ ఫ్రిక్షన్ యాంగిల్ ఫై ఎంత ఇచ్చాడు 30 డిగ్రీస్. సో మనం ర్యాంకిన్స్ ఎర్త్ ప్రెషర్ థియరీ ప్రకారం మనం దీనిపైన ఎగ్జర్ట్ అయ్యే లాటరల్ యాక్టివ్ థ్రస్ట్ అనేది కనుక్కోవాలి. అండ్ ఇక్కడ గివెన్ కండిషన్ ఏంటి టెన్షన్ క్రాక్ హ్యాస్ అకర్డ్. టెన్షన్ క్రాక్ అనేది మనం ఈ విధంగా రిటైనింగ్ వాల్ కనుక తీసుకుంటే దీని ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం. దీని ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. కొహెసివ్ సాయిల్ కనుక నెగిటివ్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది పైన రీజియన్లో. అదంతా 2C/KA. కిందికి వచ్చేసరికి ఎంత ఉంటుంది KA గామా హెచ్ మైనస్ 2C/KA. ఇక్కడ టెన్షన్ క్రాక్ డెవలప్ అయింది అని అంటున్నాడు కనుక మనం దీని మీద ఎగ్జర్ట్ అయ్యే ప్రెషర్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి ఈ పార్ట్లో ఉన్నటువంటి సాయిల్ వల్ల ఎగ్జర్ట్ అయ్యే ప్రెషర్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి ఈ డెప్త్ కనుక్కోవాలి ఫస్ట్. టెన్షన్ క్రాక్ యొక్క డెప్త్ ZC. అప్పుడు ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ ఏరియా ఆఫ్ ట్రయాంగిలే మనకి ఈ థ్రస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి ZC వాల్యూ అంటే డెప్త్ ఆఫ్ టెన్షన్ క్రాక్ ఫార్ములా ఏంటి 2C/gamma × KA. సో 2 × 12 = 12 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చారు కనుక సో గామా వచ్చేసి 18/√KA. KA కనుక్కోవాలి. KA ఎంత ఎలా కనుక్కుంటాం మనం ఫ్రిక్షన్ యాంగిల్ యూజ్ చేసి కనుక్కుంటాం. 1 - sin⁵ యాక్టివ్ కేసు కనుక 1 - sin⁵/1 + sin⁵. ఇది ఎంత వస్తుంది సింపుల్గా 1/3. సో 1/3 ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు దీని వాల్యూ వచ్చేసి 2.309 మీటర్స్ వచ్చింది. నా ఈ కింద ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ మనకి ఎంత అవుతుంది దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి 2.69 మీటర్స్ వచ్చింది. ఇక్కడ ఈ కింది వాల్యూ ఏంటి KA గామా హెచ్ మైనస్ 2C/KA. సో నా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి ½ × బేస్ KA గామా హెచ్ మైనస్ 2C/KA × హైట్. ఈ హైట్ ఎంత వచ్చింది 2.69.
సో హాఫ్ ఇంటూ కేఏ ఎంత వచ్చింది 1/3, గామా 18 ఇచ్చారు, హెచ్ వచ్చేసి 5 మైనస్ 2 ఇంటూ 12 ఇంటూ అండర్ రూట్ 1/3 ఇంటూ 2.69. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేసి 21.717 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. సో మనకు దగ్గరగా ఉన్న వాల్యూ డి కనుక 21.72 కిలో న్యూటన్ పర్ మీటర్. సో మన ఆప్షన్ వచ్చేసి డి. Now let's move on to the fifth question. A soil has a bulk density of 22 kilonewton per meter cube and a water content of 10%. The dry density of the soil is. ఇక్కడ మనకి బల్క్ డెన్సిటీ అనేది ఇవ్వడం జరిగింది. దీని నుండి మనం డ్రై డెన్సిటీ కనుక్కోవాలి. మనకి డ్రై డెన్సిటీకి ఫార్ములా ఏంటి? బల్క్ డెన్సిటీ బై 1 ప్లస్ డబ్ల్యూ, మరి డబ్ల్యూ ఇస్ ద వాటర్ కంటెంట్. గామా బి ఎంత ఇచ్చారు? 22. వాటర్ కంటెంట్ ఎంత? 10%, 0.1. 22/1.1, దీన్ని మనం 220/11 రాసుకుంటే కనుక 11 2 22, 20 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో మన ఆన్సర్ వచ్చేసి 20 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. Now let's move to the sixth question. During the surface investigations for design of foundation, a standard penetration test was conducted at 4.5 meters below the ground surface. The record of number of blows is given in the table. Now, assuming the water table at the ground level, soil has fine sand and correction factor for overburden as 1.0, the corrected N value for the soil would be. ఇక్కడ మనకి పెనట్రేషన్ వాల్యూ, నెంబర్ ఆఫ్ బ్లోస్ అనే వాల్యూస్ ఇవ్వడం జరిగింది. మనం యాక్చువల్గా పెనట్రేషన్ టెస్ట్లో ఫస్ట్ 15 సెంటీమీటర్స్కి రికార్డ్ అయినటువంటి బ్లోస్ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఇవి ఫస్ట్ 0 to 7.5, 7.2, 15 ఈ బ్లోస్ అనేటివి మనం కన్సిడర్ చేసుకోము. సో ఈ కింద ఏవైతే రికార్డ్ అయినాయో వాటిని కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎన్ని? 6 + 6 12, 12 + 8 20, 20 + 7 27, ఇవి టోటల్ వచ్చేసి 27. రికార్డెడ్ బ్లోస్ ఈక్వల్ టు 27. ఇక్కడ మనకి ఏమిచ్చారు? కరెక్షన్ ఫ్యాక్టర్ ఫర్ ఓవర్ బర్డెన్ యాజ్ 1.0. యాక్చువల్గా మనం ఓవర్ బర్డెన్ కరెక్షన్ చేసిన తర్వాత డైలటెన్సీ కరెక్షన్కి వెళ్తాం. కానీ ఇక్కడ మనకి ఓవర్ బర్డెన్ కరెక్షన్ ఎంత ఇచ్చారు? 1. మనకున్న ఫార్ములా ఏంటి? N డాష్ ఈజ్ ఈక్వల్ టు Cn ఇంటూ N, వేర్ ఈ N డాష్ అనేది కరెక్టెడ్ వాల్యూ ఫర్ ద ఓవర్ బర్డెన్ కరెక్షన్. సో ఇక్కడ మనకున్న ఫార్ములా ఏంటి? N డాష్ ఈక్వల్ టు Cn ఇంటూ N. ఇక్కడ Cn అనేది, Cn అంటే ఏంటి? కరెక్షన్ ఫర్ ఓవర్ బర్డెన్ అండ్ N అనేది అబ్జర్వ్డ్ నెంబర్ ఆఫ్ బ్లోస్. సో మనకి N డాష్ ఎంత అవుతుంది? N డాష్ వచ్చేసి Cn ఈక్వల్ టు 1 ఇచ్చారు కనుక Cn ఇంటూ N. N డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ మనకి N ఎంత వచ్చింది? 27. సో N డాష్ ఈజ్ ఈక్వల్ టు 27. నౌ వీ నీడ్ టు అప్లై డైలటెన్సీ కరెక్షన్. డైలటెన్సీ కరెక్షన్కి ఫార్ములా ఏంటి? 15 ప్లస్ హాఫ్ ఆఫ్ N dash minus 15. N dash must be greater than or equal to 15 here. మనకు 27 ఉంది కాబట్టి ఈ ఫార్ములాని అప్లై చేయవచ్చు. సో మనకి N డబల్ డాష్ అంటే కరెక్టెడ్ నెంబర్ ఆఫ్ బ్లోస్ ఆఫ్టర్ డైలటెన్సీ కరెక్షన్ ఇస్ ఈక్వల్స్ టు 15 ప్లస్ హాఫ్ ఆఫ్ N డాష్ ఎంత వచ్చింది? 27. 27 మైనస్ 15. సో 15 ప్లస్ హాఫ్ ఆఫ్ 27 మైనస్ 15 వచ్చేసి 12. So this will go 6. Now N double dash
equal to 15 plus 6 21. This will be our answer. So the option C is the correct answer, that is 26 21. Now let's move to the seventh question. From the plate load test, the ultimate bearing capacity of plate of size 0.3 meters by 0.3 meters on sand deposit is observed to be 200 kN per meter square. The ultimate bearing capacity of footing of size 1.5 meter by 1.5 meters will be. ఇక్కడ మనకి ప్లేట్ లోడ్ నుండి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ప్లేట్ లోడ్ టెస్ట్ నుండి మనకున్న ఫార్ములా ఏంటి? ప్లేట్ లోడ్ టెస్ట్లో అది కూడా శాండ్ కేస్ ఇచ్చాడు. శాండ్ కేస్లో ఫార్ములా ఏంటి? QU of P divided by QU of F is equal to BP by BF. ఇక్కడ QU అంటే అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ప్లేట్, QU of F అంటే అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ఫూటింగ్ is equal to BP అంటే విడ్త్ ఆఫ్ ద ప్లేట్ డివైడెడ్ బై విడ్త్ ఆఫ్ ఫూటింగ్. మనకి ఏమి ఇచ్చాడు? అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. ఎంత? 200 kN. మనం QU of F అంటే ఫూటింగ్ యొక్క బేరింగ్ కెపాసిటీ కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు BP ఎంత ఇచ్చాడు? ప్లేట్ యొక్క విడ్త్ వచ్చేసి 0.3 మీటర్స్ డివైడెడ్ బై ఫూటింగ్ యొక్క విడ్త్ వచ్చేసి 1.5 మీటర్స్. ఇక్కడ నుండి 3 1s 3 5s. సో QU of F is equal to 200 into 5, that is equal to 1000 kilonewton per meter square. So the option B is the correct answer. Now let's move to the 8th question. A fine grained soil has a liquid limit of 60% and a plastic limit of 20 as per plasticity chart. According to IS classification, the soil is represented by which of the following letter symbols? ఇక్కడ మనకి ప్లాస్టిసిటీ చార్ట్ నుండి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. లిక్విడ్ లిమిట్ వచ్చేసి 60%. నా ప్లాస్టిక్ లిమిట్ వచ్చేసి 20%. నాకు ప్లాస్టిసిటీ ఇండెక్స్ వాల్యూ ఎలా అనుకుంటాం? లిక్విడ్ లిమిట్ మైనస్ ప్లాస్టిక్ లిమిట్, దట్ ఈస్ 60 minus 20, దట్ ఈస్ 40%. నా మనకు ప్లాస్టిసిటీ చార్ట్ నుండి ఏ లైన్ తీసుకుంటే కనుక ఇక్కడ లిక్విడ్ లిమిట్, ఇది లిక్విడ్ లిమిట్, ఇది ప్లాస్టిసిటీ ఇండెక్స్. సో ఇక్కడ 20, ఇది 35 అండ్ ఇది 50. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లిక్విడ్ లిమిట్ ఎంత? 60%. సో ఇది ఈ రేంజ్లో పడుతుంది. సో మనకు తెలిసింది ఏంటి? ఇది లో కంప్రెసిబిలిటీ ఏరియా, ఇది లో కంప్రెసిబిలిటీ రీజియన్, ఇది మీడియం కంప్రెసిబిలిటీ రీజియన్ అండ్ ఇది హై కంప్రెసిబిలిటీ రీజియన్. మనం ఇక్కడ డిసైడ్ చేయాల్సిందల్లా ఇది సిల్టా లేక క్లేయా అని. దానికోసం మనం ఏం చేస్తాం? ఏ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి? 0.73 లిక్విడ్ లిమిట్ మైనస్ 20. సో 0.73 ఆఫ్ లిక్విడ్ లిమిట్ ఎంత ఇచ్చారు? 60% మైనస్ 20, ఇది మనకి 29.2 వస్తుంది. అంటే మన ఏ లైన్ 29.2 దగ్గర ఉంది. 29.2 దగ్గర ఉంటే ఇక్కడ 60 కనుక తీసుకున్నట్లయితే, మనం ఇక్కడ 60 కన్సిడర్ లిక్విడ్ లిమిట్ కన్సిడర్ చేసుకుంటే ఏ లైన్ దగ్గర ఎంత ఉంది? 29.2. కానీ యాక్చువల్గా మనకు వచ్చింది ఎంత? 40%. సో 40% అంటే ఏ లైన్ పైన ఉంది కనుక, పైన ఏంటిది? క్లే రీజియన్, కిందది సిల్ట్ కనుక మనకు వచ్చింది క్లే, అది కూడా హై రీజియన్లో. సో ఆన్సర్ ఏమవుతుంది? CH అంటే హై కంప్రెసిబిలిటీ క్లే. సో now let's move to the 9th question. The clay mineral whose structural units are held together by potassium bond is. ఇక్కడ మనకు మెయిన్లీ 3 క్లే మినరల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కయోలనైట్, సెకండ్ మౌంట్ మొరిల్లోనైట్ అండ్ థర్డ్ వచ్చేసి ఇల్లైట్. కయోలనైట్లో స్ట్రక్చరల్ యూనిట్స్ అనేవి హైడ్రోజన్ బాండ్తోని బాండ్ అయి ఉంటాయి. అదే మౌంట్ మొరిల్లోనైట్లో అయితే కనుక వాటర్ మాలిక్యూల్స్తో బాండ్ అయి ఉంటాయి. ఇల్లైట్లో వచ్చేసి పొటాషియంతో బాండ్ అయి ఉంటాయి. సో ఇంకో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దీని స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 15 మీటర్ స్క్వేర్ పర్ గ్రామ్, దీనిది 800 మీటర్ స్క్వేర్ పర్ గ్రామ్, దీనిది వచ్చేసి 80 మీటర్ స్క్వేర్ పర్ గ్రామ్. ఇది స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా.
స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా అనేది ఎక్స్పాన్షన్ అండ్ ష్రింకేజ్ని డిసైడ్ చేస్తుంది. సో ఈ మూడిట్లో కనుక తీసుకుంటే దీనికి ఎక్కువ ఉంది కనుక ఇది ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వడం ష్రింకేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, స్ట్రక్చరల్ యూనిట్స్ హూస్ విచ్ ఆర్ బాండెడ్ బై పొటాషియం. సో ఇక్కడ మనకు క్లియర్లీ పొటాషియం అనేది ఇల్లైట్లో ఉంటుంది. సో అవర్ ఆన్సర్ విల్ బి ఇల్లైట్. Now let's move to the 10th question. The optimum moisture content of a clay soil is 24%, whose compaction test is conducted at 30% moisture content. Its structure will be. ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది కాంపాక్షన్ నుండి ఇవ్వడం జరిగింది. మనకి కాంపాక్షన్లో మనం కాంపాక్షన్ కర్వ్ కనుక కన్సిడర్ చేసుకుంటే మనకు 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఇది ఓఎంసి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్, ఇది డ్రై ఆఫ్ ఆప్టిమమ్, ఇది వెట్ ఆఫ్ ఆప్టిమమ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సాయిల్ అనేది 30% మాయిశ్చర్ కంటెంట్ దగ్గర కాంపాక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఎంత, 24%. సో ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ 24%, కాకపోతే దీన్ని 30% దగ్గర కాంపాక్ట్ చేయడం జరిగింది. సో అంటే ఆబ్వియస్లీ వెట్ సైడ్ ఆఫ్ ఆప్టిమమ్లో దగ్గర కాంపాక్ట్ చేయడం జరిగింది. మనకి డ్రై సైడ్ ఆఫ్ ఆప్టిమమ్ సాయిల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫ్లాక్యులేటెడ్. వెట్ సైడ్ ఆఫ్ ఆప్టిమమ్ ఎలా ఉంటుంది, డిస్పర్స్డ్. సో ఫ్లాక్యులేటెడ్ అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ప్రిడామినెంట్గా ఉంటాయి. అలాగే డిస్పర్స్డ్ స్ట్రక్చర్స్కి వస్తే ఇక్కడ రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి ప్రిడామినెంట్ ఉంటాయి. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, ఆ సాయిల్ స్ట్రక్చర్ 30% దగ్గర కాంపాక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అడిగిండు. ఇది వెట్ సైడ్ ఆఫ్ ఆప్టిమమ్ కాంపాక్ట్ చేయడం జరిగింది కనుక సాయిల్ స్ట్రక్చర్ వచ్చేసి డిస్పర్స్డ్ స్ట్రక్చర్. Now let's move to the 11th and the last question. For a 6-meter deep excavation in soft clay, unit weight is equal to 18 kilonewton per meter cube. Cohesion is equal to 26 kilonewton per meter square. Taylor stability number Sn is equal to 0.172. Factor of safety against sliding will be. ఇక్కడ మనకి స్టెబిలిటీ ఆఫ్ స్లోప్స్ నుండి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది కనుక్కోవాలి అగేన్స్ట్ స్లైడింగ్. మనకి ఫ్యాక్టర్ ఆఫ్ స్లైడింగ్ ఫార్ములా ఏంటి, C/Sn gamma h. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్స్ టు C ఎంత ఇచ్చారు, 26 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. Sn ఎంత ఇచ్చారు, 0.172. Gamma ఎంత, 18, and h is equal to 6 meters. Now if we calculate this, we will get it around 1.399, approximately equal to 1.4. So our answer will be 1.4. And here is a question for you. What can be the maximum value of stability number, maximum value of stability number Sn? Comment this answer if you know. Otherwise we will be letting you know this answer in the next coming sessions. Thank you. Thank you for watching. If you like the video, please do subscribe the video. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.